యాదాద్రి భువనగిరి జిల్లా సంఘెం వర్కెట్పల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కురిసిన వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కొనుగోలు కేంద్రాల్లోని కల్లాలలో ఆరబోసిన ధాన్యం రాశులపైకి వర్షపు నీరు చేరింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలల సంది మార్కెట్లో పోసి ఇంతవరకు వాళ్ళు వస్తలేరు, కొంటలేరు. 7 వడ్లు ఆడ మొలకలు వెళ్ళిపోతున్నాయి, చాలా ఖరాబ్ అవుతుంది. ఇంకెప్పుడు కొంటారో అని ఎదురు చూస్తున్నా కానీ 7 వడ్లు ఆడనే ఉన్నాయి, వానలు కొట్టి అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఇటువంటి ఇబ్బంది ఎప్పుడు రాలే మాకైతే. ప్రభుత్వం స్పందించి జర మా వడ్లు కొనుగోలు చేస్తే మాకు జర మంచిగా ఉంటుందని మేము వేడుకుంటున్నాం. అధికారులు రావాలి, మా వడ్లు తీసుకుపోవాలని కోరుతున్నాం. 2 నెలల సంది మార్కెట్లో పోసి ఇంతవరకు వాళ్ళు వస్తలేరు, కొంటలేరు. 7 వడ్లు ఆడ మొలకలు వెళ్ళిపోతున్నాయి, చాలా ఖరాబ్ అవుతుంది. ఇంకెప్పుడు కొంటారో అని ఎదురు చూస్తున్నా కానీ 7 వడ్లు ఆడనే ఉన్నాయి, వానలు కొట్టి అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఇటువంటి ఇబ్బంది ఎప్పుడు రాలే మాకైతే. ప్రభుత్వం స్పందించి జర మా వడ్లు కొనుగోలు చేస్తే మాకు జర మంచిగా ఉంటుందని మేము వేడుకుంటున్నాం. అధికారులు రావాలి, మా వడ్లు తీసుకుపోవాలని కోరుతున్నాం. 7వ నెలకు రావస్తుంది. ఇంత అన్యాయంగా ఎప్పుడు కూడా రైతులకు ఈ పరిస్థితి రాలేదు. మరి ఒక పక్క నార్లు పోసుకుందామని అక్కడ దున్నడానికి ఇక్కడ పెట్టి వాళ్ళకు రాక ఈ ఒడ్లు ఇక్కడ ఖరాబ్ అవడం ప్రతిరోజు రైతుకు తిప్పలే అవుతుంది. ఎప్పుడైనా పడుతుందో వర్షాకాలం పడక తప్పదు. ఈ వర్షాకాలం టైం ఇప్పుడు సీజన్ ఇప్పటికీ వెనకపట్టి బట్టి కూడా అది కొద్దిగా నయం అయింది. ఇప్పటికన్నా రైతులు ఈ ఒడ్లు తొందరగా పోతాయేమనుకుంటే రైతులకు ఎలాంటి ఏ నాయకుడు వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఈ బాధ ఉంది, ఈ ఒడ్లు ఇట్లా నానుకునే చూసిన వాళ్ళు లేరు. ఎంత మంది దగ్గర పోయినా, ఎప్పుడు మన కలెక్టర్ కాడికి పోయినా, ఎక్కడెక్కడ తిరిగినా గానీ, ఏ నాయకుని ఎవరికి అడిగినా గానీ ఈ ఒడ్లని తొందరగా కొనుగోలు చేస్తాం, రైతులను ఆదుకుంటాం అనే ప్రభుత్వాలు అయితే ముందుకు వస్తలేవు. ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రైతులకు ఇటువంటి ఇబ్బందులు ఇంతవరకు అయితే పెట్టలేదు. ఈసారి మనం మార్కెట్ లో పోసి 2 నెలలుగా వస్తుంది, 2 నెలలు పూర్తి అయిపోయింది. ఈ ఒడ్లు కొనకపోవడం, ఇంత లేట్ కావడం, అసలు మాకు దిక్కెవరు? ఇట్లా మొలకలు వచ్చి ఖరాబ్ అవుతున్నాయి. రైతుకు ఎప్పుడు ఏ వర్షం ఎంత వస్తే ఎంత ఖరాబ్ అవుతుంది అనేది ఇప్పటికి ఇంత ఖరాబ్ అయింది. ఇంకా ఎంత ఖరాబ్ అయితే చూస్తారు, అసలు ఎప్పుడు పట్టించుకుంటారు రైతుల్ని? మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది ప్రభుత్వం? మరి దీని వెంటనే స్పందించి ఈ వారం రోజుల్లో ఒడ్లు మొత్తం కంప్లీట్ కావాలి. ఇక్కడ ఈ ఎమ్మెల్యే ఇంత ధాన్యం పోవాలంటే కూడా ఇప్పుడు వచ్చేటట్టు లారీ 2 రోజులకు ఒక లారీ, 3 రోజులకు ఒక లారీ వస్తే ఇంకా 20 రోజులనే అయిపోవు. 7వ నెలకు